అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మధు మల్కేడ్కర్. సెన్సేషన్ ఒక ఇష్యూతో మీ ముందుకు వచ్చింది ఆర్టీవీ. ఈరోజు మరొకసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తున్నటువంటి ద బిగ్గెస్ట్ అలిగేషన్ అపోజిషన్ నుంచి వస్తూ ఉంది. సో అసలు అందులో ఉన్నటువంటి వాస్తవం ఎంత, నిజాలు ఎంత, ఏంటి, ప్రభుత్వ భూమి వందల వేల కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంది అనేటువంటిది ఇటు బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అది ఎక్కడో లేదు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కి అత్యంత సమీపానుంది. ఏంది అనేటువంటిది ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి వచ్చింది. డీటెయిల్స్ చూద్దాం, చూద్దాం అసలు ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎంత భూమి కబ్జా అవుతుంది, దాని వెనుక ఎవరున్నారు, వస్తున్నటువంటి మెయిన్ అలిగేషన్ ఏంటి అనేటువంటి డీటెయిల్స్ చూద్దాం. ఒకసారి నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి ఏం జరుగుతుంది అనేటువంటి చూపిస్తాం. మీకు కళ్ళకు కట్టినట్టుగా డైరెక్ట్గా ఎక్కడ వీడియో కట్ ఉండదు, డైరెక్ట్గా చూడండి. డైరెక్ట్గా వెళ్తాం. ఎక్కడ భూమి ఎంత కబ్జా అవుతోంది, ఏం పనులు జరుగుతూ ఉన్నాయి, దీని వెనుక ఎవరున్నారు, సామాన్య పౌరులకు సాధ్యమయ్యే పనేనా, వందల ఎకరాలు కబ్జా చేసేటువంటి పని, ఆ సిచ్యువేషన్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం ఒకసారి ప్లీజ్. సరే, అలిగేషన్ ఎవరైనా చేసి ఉండొచ్చు, ఎవరు చేసినా పోతుందంతా కూడా ఇక్కడ ప్రభుత్వ భూమి, ఇక్కడంతా కూడా పోతున్నటువంటిది. ఇది సిచ్యువేషన్. ఒకసారి లోపల విజువల్స్ ఎట్లున్నాయో మన వీడియో జర్నలిస్ట్ విజయ్ చూపిస్తాడు, లోపల ఎట్లుంది సిచ్యువేషన్ అనేటువంటిది. జస్ట్ ఒకసారి ఏం జరుగుతుంది అనేటువంటిది. ఇది ఇక్కడ ఎవరు లేరు, లోపల జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం కదా. కేవలం రేకుల రూముతోటి రీసెంట్గానే వేసిరు, పైన వెల్డింగ్ జరిగింది, రేకుల రూమ్లు వేసిరు, సిమెంట్ రూమ్లు అక్రమంగా రాళ్ళు గోడలు కట్టిరు. మజీద్ పేరిట అక్రమంగా భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ద బిగ్గెస్ట్ అలిగేషన్ ఉంది. వందల కోట్ల విలువ చేసేటువంటి భూమి సంబంధించినటువంటి వందల కోట్ల విలువ చేసేటువంటి భూమిని కొట్టేయబోతూ ఉన్నారు. మజీద్ అనేటువంటి ఒక పేరు పెట్టి ఇక్కడ అక్రమ నిర్మాణాన్ని చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా ఎవ్వరూ లేరు. ఈరోజు ఫ్రైడే, గుట్కాలు తింటూ కొద్దిమంది ఇక్కడే ఉంటూ వీళ్ళంతా కూడా చేస్తూ ఉన్నటువంటి తీరుతెన్నులు మజీద్ పేరిట. మజీదీ షాన్ ఈ మొహమ్మద్ అనేటువంటి పేరు మీద. కాకపోతే స్థానికంగా ఎవరు లేరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో, ముస్లిమ్స్ కానీ ఎవరు కానీ స్థానికులు కానీ. అసలు మాకు వీళ్ళెవరికి ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. అక్కడి నుంచి వీళ్ళందరినీ తీసుకొచ్చి పెద్ద కుట్ర చేస్తూ ఉన్నారు. వెహికల్స్ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారికి వెహికల్స్ కూడా అరేంజ్ చేశారు. AP 28 BV 0316 ఇది స్టార్ సిటీకి సంబంధించినటువంటి స్టార్ సిటీ 100 బైక్, ఇది సంబంధించినటువంటి TVS కంపెనీకి సంబంధించినటువంటిది. దీనికి కూడా అసలు ఇంకేమేమి ఉన్నాయో తెలియదు, కానీ ఇది కూడా ఒరిజినల్ బైక్ అయినా కాదా తెలియదు. ఇక్కడ జరుగుతున్నటువంటి తీరు, ఇది పరిస్థితి. మీకు స్థానికంగా అన్ని ఫెసిలిటీస్ కల్పించి మిగతా వాళ్ళని వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి రీసెంట్గా వాటర్ ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేసుకురు, బాత్రూమ్లు ఏర్పాటు చేసుకురు. ఇంకా వర్క్ కోసం ఇంకా షెడ్లు కంప్లీట్ ఇస్తుంది. ఇప్పుడున్న నిర్మాణంతో పాటు ఇంకా ఫ్యూచర్లో ఏం చేయబోతా ఉన్నారు వీళ్ళు అనేటువంటిది కళ్ళగట్టినట్టు చూపిద్దాం. వీళ్ళందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు కరెంటు లేదు, చాలా బలవంతంగా ఒక ప్రెషర్ పెట్టి కరెంట్ వేయించుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కరెంటు పోల్స్, అసలు ప్రభుత్వ భూమిలో ఇది కరెంటు పోల్స్ వేయించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎంత యథేచ్ఛగా, ఎంత ఒకవైపు హైడ్రా, ఒకవైపు మూసి అక్రమ నిర్మాణాలంటూ ప్రభుత్వం అంతా కూడా చర్యలు తీసుకుంటుంటే, ఇంత ప్రైమ్ ల్యాండ్ ఏరియాలో మజీద్ పేరిట కబ్జా చేసుకుంటూ వందల ఎకరాల భూమిని మాయం చేస్తూ కరెంటు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది మీటర్ కొత్తగా పెట్టించుకున్నట్టు, అసలు ఎవరు పెట్టిరు మీటరు ఏందనేది కూడా తెలవాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులను ఆర్టీవీ సంప్రదించింది. ఆల్రెడీ ఈ సంబంధించినటువంటి సంగారెడ్డి, ఈ అమీన్పూర్ మండలంలో ఉన్నటువంటి వారిని వాళ్ళు చెప్తా ఉంది ఏంటంటే ఎలక్ట్రిసిటీ మేము వీళ్ళకు ఎలక్ట్రిసిటీ ఇవ్వలేదు అనేటువంటిది. కానీ ఇక్కడ చూస్తేనే ఎలక్ట్రిసిటీ వచ్చేసింది. అప్పుడు सुबह से शाम तक क्या करते हैं आप? ये बैठे रहता हूँ, बैठे रहता हूँ। खाना कौन देंगे आप? खाना बनाता हूँ। कौन देते चावल? वही वकार भाई देते पूरे। वकार कब आते हैं? अब कब आता है उतना तो मालूम नहीं, गाँव को गया होना हो तो। कौन सा गाँव को? यूपी गाँव है। यूपी को गया? उत्तर प्रदेश? जी। हाँ? कितने दिन को एक बार आता? आता महीने में आता। महीने में आता। कितने पैसे देके जाते? महीने हमको 8,000 दे रहे हैं। 8,000 रुपये, 8,000 जी। ओके. कितने दिनों को देते हो?
महीने महीने के देते, कितने दे देना हमको, आपको और हमको ही देते और दूसरे बारे में तो हमको मालूम नहीं है, आप एक अकेले को दे देंगे और दूसरों को भी दे देंगे? और दूसरे बारे में हमको उतनी आइडिया नहीं है अभी। हाँ। आप शादी हुआ? जी, हाँ? जी। आपका परिवार कहाँ रहते हैं? घर में रहते, कौन सा घर? बिहार में। बिहार में। फिर आप यहाँ उन लोग ऐसा आते हैं, उन लोग भी इधर? नहीं अभी नहीं, हाँ। पूरा देखेंगे और अभी तो नहीं लाते अभी। आपका आधार कार्ड बताइए। आधार कार्ड अभी बाहर में नहीं है, अंदर है? छोड़ दो ज़रा, क्या ज़रूरत नहीं है। ठीक है। आपको पता है यहाँ पर केस होने वाला है? ये वो आइडिया नहीं हमको उतना, उतना मालूम नहीं हमको। जेल को जाने वाले? कोई दिक्कत हमको, चले हमको तो दूसरी जगह चले जाएंगे, उसमें क्या, हम तो कमाने वाले कमाने खाने वाले हम लोग तो, नहीं तो दूसरी जगह चले जाएंगे, उसमें क्या प्रॉब्लम नहीं। क्या बोल के लेके आए यहाँ पर आपको? नहीं मस्जिद खाली थी तो हम चले आए। ठीक है, क्या बोल के लेके आए? नमाज पढ़ाना है बस, किसको? अपना ही पढ़ लेना, मतलब मस्जिद आबाद रहती है ना, బస్. ఇది పరిస్థితి. అసలు ఎవరు లేరు, ఏం లేదు. అక్కడ నుంచి 8,000 ఇచ్చి బీహార్ నుంచి నా పట్టుకొని వచ్చిండు. వకార్ అనేటువంటి, వకార్ మహమ్మదే పురాణా ముస్కా పురాణ, ఆయన పేరు కూడా ఇంకా పూర్తిగా ఎవరు తీసుకొచ్చారు, ఆయన పేరు మీద ఇక్కడికి వచ్చారు, నమాజ్ చేపించడానికి తీసుకొచ్చారు. అంటే ఈ ఏరియా అంతా కబ్జా అయినాయి. చూస్తూ ఉన్నాం కదా ప్లాటింగ్ జరిగినటువంటి. బోర్ వేసిరు అక్రమంగా కూడా, బోర్కు కూడా పర్మిషన్ లేదు. అంటే వీళ్ళు ఎంత దారుణం ఉంది. పానీ గిరా ఇస్మే का पानी नहीं गिरा? कब डाले सो बोर? कब, कितने दिन पहले डाले सो? पानी कैसा आता है यहाँ पर तुम लोगों को? एक मिनट, हाँ टैंकर मंगाते? कितने दिन को एक बार आता टैंकर? हफ्ते में एक बार. हफ्ते में एक बार टैंकर आता पानी के लिए. जी. ఇది పరిస్థితి. బోర్ ప్రయత్నం చేశారు, ఎందుకంటే కొండ ప్రాంతం ఇదంతా డ్రై ఏరియా, మొత్తం రాళ్ళు రప్పలు ఉంటాయి కాబట్టి బోర్ పడకపోతే నీళ్లు బయట ట్యాంకర్ల నుంచి తెప్పించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎంత యథేచ్ఛగా ప్రభుత్వ భూమిని ఇంత సింపుల్గా కబ్జా చేయొచ్చో వీళ్ళు చూపిస్తూ ఉన్నారు, నిరూపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. చాలా దారుణంగా రూములు కట్టారు. ఆ రూమే కాకుండా ఇంకొక ఎక్స్టెన్షన్ రూమ్ కట్టుకోరు. ఇక్కడ ఇంకొకటి చూడొచ్చు, రూమ్ ఎక్స్టెన్షన్ వర్క్ జరుగుతూ ఉంది రెగ్యులర్గా. రాయి వర్క్ జరుగుతుంది, మట్టి పని జరుగుతూ ఉంది. ఇక్కడ మొత్తం ఈ సపరేట్గా ఇది ఇగో రెగ్యులర్గా ఏమేం చేస్తారు. అంటే ఇప్పటివరకు ఇంతవరకే ఉంది కదా. ఇక్కడ ఒక రూమ్ కట్టిరు, ఇప్పుడు ఇక్కడ ఒకటి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది రూమ్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకెక్కడెక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందో తెలియదు. అంటే యథేచ్ఛగా అసలు రేపు ఫ్యూచర్లో ఏమైనా ఈ ప్లేస్ నుంచి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి ఏమైనా చేయాలనుకుంటే ఏమైనా వీళ్ళు ఎవరో తెలియదు, ఆధార్ కార్డు లేదు, ఎందుకు వచ్చి ఉంటారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిరో తెలియదు, కనీసం సమాచారం లేదు. అసలు వాళ్ళని ఎవరు తీసుకొచ్చారో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. అంతే రేపు ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, అనుకోని సంఘటనలు జరిగినా, ప్రమాద ఘటనలు జరిగినా ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి విజువల్ చూద్దాం. మొత్తం కొండ ప్రాంతం నుంచి ఎన్ని వందల ఎకరాలు కబ్జా చేయబోతున్నారు అనేటువంటిది. 722 ఎకరాలలో మొత్తం దాదాపు 400 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి కొద్ది మందిని ముందు పెట్టి మజీద్ అనేటువంటి పేరు ముంగడు పెట్టి, అంటే మజీద్ అంటే ఎవరు ముందుకు పోరు, ఎవరు పోరు, భయపడతారు, దాని దగ్గరికి పోరు, మజీద్ అంట అనేటువంటి ఒక క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కట్టి దీని పేరు మీద వాళ్ళు చేయబోతూ ఉన్నారు. 100 ఎకరాలు. ఎన్ని 100 ఎకరాలు చూద్దాం. 722 ఎకరాలు కంటికి కనుచూపు మీద కనపడేటువంటిది. కౌంట్ చేయలేం, దగ్గరికి నడవడానికి చాలా టైం పడుతుంది కంప్లీట్ చేయడానికి. బార్డర్ కనపడేటువంటి గుట్ట అంతా కూడా ప్రభుత్వ భూమే. మొత్తం ఈ ల్యాండ్ అంతా కూడా దీన్ని కబ్జా చేయబోతూ ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. ఎవరైనా వస్తే అటాక్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. ఇందాక చూస్తే మన పైన అటాక్ చేసే ప్రయత్నం చేశారు. గోడపైన అడుగుతూ ఉన్నాం ఎక్కడి నుంచి వచ్చారంటే అటాక్ చేసే ప్రయత్నం చేశారు, కొట్టే ప్రయత్నం చేశారు. తర్వాత కరెంటు, దీన్ని ముట్టుకోవాలో తెలియదు, ముట్టుకోవద్దో కూడా తెలియదు. అంటే ఇక్కడ వరకు లైన్ లేచినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎంత ఘోరంగా జరిగిపోతూ ఉంది. పర్మిషన్ వస్తూ ఉంది. సామాన్యుడు ఇంట్లో డ్రైనేజో నల్లనో కరెంటో కనెక్షన్ తీసుకోవాలంటే తిరిగి కాళ్ళకున్న చెప్పులు అరిగిపోతాయి. కానీ ప్రభుత్వ భూమిలో కబ్జా చేసి కడుతున్నటువంటి ఇట్లాంటి అక్రమ కట్టడాలకు కరెంట్ వస్తుంది, ట్యాంకర్లు వస్తున్నాయి, యథేచ్ఛగా పనిచేసుకుంటారు, గుట్కాలు పాన్లు ఇక్కడ తినుకుంటూ
కంటిన్యూషన్ వాళ్ళకు నెలకు పైసలు ఇస్తూ ఉన్నారు, డబ్బులు ఇస్తూ ఉన్నారు 8,000 రూపాయలు. అది ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ముస్లిం వ్యక్తి ఇస్తూ ఉన్నారు. బీహార్, ఢిల్లీ నుంచి కొంతమందిని తీసుకొచ్చారు. ఇక్కడ స్థానికులు ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయట్లేదు. ఇదంతా భూమిని కబ్జా చేయబోతున్నారు. చదును చేసిరు, ప్రొక్లెన్తో బండలు పగలగొట్టారు. ఇక్కడ వరకు రోడ్లు వేసినటువంటి సిచ్యువేషన్, ఇక్కడ వరకు చదును చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తాం, చూసాం. ఇక్కడ వరకు కూడా ఇంత చదును చేసిరు. అక్కడ వైపు చూస్తూ ఉన్నాం, పిల్లర్లు వేస్తూ ఉన్నారు, కడతా ఉన్నారు. ఆ గుట్ట అంతా కూడా ఎంత మేర చదును చేశారు, రాళ్ళు బగలగొట్టారు. ఆ గుట్టను ఎట్లా క్లియర్ చేస్తూ ఉన్నారు. మొత్తం చెట్లను అన్నిటిని నరికేసి పక్కన వేసేసి ఆ బండలన్నీ బగలగొట్టి కంకర కింద గనెట్ల కింద మారుస్తూ వాటిని ఎట్లా తీసుకుపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్. ట్రాక్టర్లు వస్తూ ఉన్నాయి. ఆ ట్రాక్టర్ను కూడా చూద్దాం. అక్కడ ఒక ట్రాక్టర్ ఉంది. అసలు ఆ ట్రాక్టర్ ఎక్కడికి సప్లై చేస్తుంది? ఇప్పటికి కూడా ఈరోజు ఆల్రెడీ పైకి ఏమి రావద్దు అనేటువంటి సిచ్యువేషన్ ఉన్నా పైకి ట్రాక్టర్ వస్తుంది, పైకి వెహికల్స్ వస్తూ ఉన్నాయి, ట్యాంకర్ వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఒకసారి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఇక కరెంటు స్తంభాలు, సామాన్యుడి ఇంటి ముందు ఒక లైట్, స్ట్రీట్ లైట్ వేయించుకోవాలంటే ఇబ్బంది ఉన్నటువంటి రోజుల్లో ఇంత పెద్ద కొండపైకి ఎవరు నివసించినటువంటి ప్రాంతంలో అసలు ఎవరు లేనటువంటి సిచ్యువేషన్లు ఇంత పైన కొండపైకి కరెంట్ వచ్చింది, రోడ్లు వచ్చినాయి, బండలన్నీ పగిలిపోతూ ఉన్నాయి. ఎవరున్నారు దీని వెనకాల? చూద్దాం ఒకసారి. ట్యాంకర్ ఉంది, అసలు ఒక ట్రాక్టర్ ఉంది. ఆ ట్రాక్టర్తో ఏం చేస్తూ ఉన్నారు? ఆ ట్రాక్టర్ ఎక్కడికి సప్లై చేస్తూ ఉంది? ఆల్రెడీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు వచ్చిర్రు, నామమాత్రపు పనులు చేసి మాత్రమే పోయారు. జస్ట్ నామకే వాస్తే అంటాం కదా, నామమాత్రపు పనులు చేసి పోయారు. ఇక్కడ రాకుండా ఒక దగ్గర మట్టి పోసిపోయారు, కొన్ని దగ్గర గుంతలు తీసిపోయారు. ఇది సిచ్యువేషన్. కంప్రెషన్ ట్రాక్టర్, దీంతో డ్రిల్లింగ్ చేస్తారు, పగలగొడతారు. తెలుసు కదా, జనరల్గా మనం చూస్తూ ఉంటాం కదా, బండలు తొలగించాలంటే కంప్రెషన్ ట్రాక్టర్తో పని అవుతుంది. దీన్ని కూడా కనపడకుండా సైడ్లో పెట్టారు. ఇది సిచ్యువేషన్. ట్రాక్టర్ నెంబర్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసింది. ఇక్కడికి ఒక చిన్న ట్రాన్స్ఫార్మే డైరెక్ట్ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఎంత ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే, ఎవరు పెద్దవాళ్ళు లేకపోతే సాధ్యమయ్యే పనేనా? జనరల్గా మనం మాట్లాడుకుంటే హైలీ ఇంపాసిబుల్. సాధ్యమయ్యేటువంటి పని కాదు, హైలీ ఇంపాసిబుల్. అసలు అసాధ్యమైన పని సామాన్యుడికి. ఒకవేళ నిజంగా కూడా ఇంత పెద్ద కొండపైన సామాన్యుడికి పట్టా ఉండి అక్కడికి కరెంటు కనెక్షన్ కావాలంటే సంవత్సరాలు పడుతుంది తిరిగి. వీళ్ళు అనుకున్నారు, ఒక పక్కన ప్లాట్లు చదువు చేసే కార్యక్రమం చేస్తారు, అక్రమంగా ట్రాన్స్ఫార్మర్ వచ్చింది, మసీద్ వచ్చింది, బోర్ వేసుకురు, పర్మిషన్ లేదు. ఇక్కడ వచ్చి అక్రమంగా ఉంటారు కొంతమంది, ఎక్కడి నుంచి వచ్చి ఉంటారో తెలుస్తలేదు. వాళ్ళంతా కూడా కనీసం అడ్రస్ చెప్పలేకపోతారు, ఎవరు పంపించారో చెప్పలేకపోతారు. కేవలం 8,000 కాలం తీసుకొచ్చి స్థానికంగా ఇక్కడ పెట్టి కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్ని అక్రమంగా పక్కనే ఉన్నటువంటి మెడికల్ డివైస్కి సంబంధించినటువంటిది, ద ఫేమస్ మెడికల్ డివైస్ సంబంధించి నాన్ పొల్యూటెడ్ కంపెనీ ఇక్కడ ఉంది. రేపు ఫ్యూచర్లో ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే ఇక్కడ వీళ్ళందరికీ ఈ భూమిని కేటాయించవచ్చు ఇండస్ట్రీ కోసం. ఇంకా పేదలకు భూములు ఇవ్వచ్చు ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే. ఇంకా ఏదైనా చేయొచ్చు ప్రభుత్వం వాళ్ళు చేయాలనుకుంటే. అక్రమంగా ఇక్కడ ల్యాండ్ను కబ్జా చేసేటువంటి వారిని తరలించాల్సినటువంటి పని ప్రభుత్వం పైనే ఉంది. అలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. ఎవరు అలిగేషన్ చేస్తారో పక్కన పెడితే జరుగుతుంది నిజం. ఎందుకంటే కేసు కూడా బుక్ అయింది. మహమ్మద్ సోహెల్ అనేటువంటి వ్యక్తి మీద ఆల్రెడీ కేసు ఫైల్ అయింది. ఆయన పైన ఎఫ్ఐఆర్ బుక్ అయింది, కానీ ఇంతవరకు అరెస్ట్ కాలేదు. ఎఫ్ఐఆర్ బుక్ అయి 23/11/2024 అంటే పోయిన నెల 23వ తారీఖు రోజు మహమ్మద్ సోహెల్ పైన కేసు ఫైల్ అయింది. దీని వెనకాల ఆయన ఉన్నట్టుగా గుర్తించారు. కానీ ఆయన చేసినటువంటి ఇన్ఫ్లుయెన్స్తో కనీసం అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి, ఇంతవరకు అరెస్ట్ కాలేదు. ఈరోజు ఆల్రెడీ 6th డిసెంబర్ 2024 ఇట్లా ఎక్కడికక్కడ ప్లాట్లు సిమెంట్ తెప్పించడం ఉత్తగానే జస్ట్గా ఇట్లా అంటే పడిపోయేటువంటి స్టేజ్లో ప్లాటింగ్ అయిపోయింది. అక్రమంగా అమ్మకాలు అవుతున్నాయి, రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి ఆల్రెడీ దీని పేరు మీద, వాళ్ళ పేరు మీద. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా అంటే పడిపోతున్నాయి అంతే. అక్కడ వర్క్ జరుగుతూ ఉంది, అక్కడ వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం ఈ గుట్టను మొత్తం తొలిచేస్తున్నారు. మొత్తం గుట్టనే మాయమవుతుంది. గుట్టను మొత్తం క్రష్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పొడి చేస్తూ ఉన్నారు గుట్టనంతా కూడా. ఇది విజువల్స్ చాలా దారుణంగా. ఎంత మేర పోతే అంత మేర. ఇదే మొత్తం ఇంత మనం దాదాపు
స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్కి పైగా అయిపోయింది మన వీడియో స్టార్ట్ అయ్యి. గుట్టను రాళ్ళను తొలిచేస్తారు. చూస్తూ ఉన్నాం కదా, ఇంత పెద్ద కందకందో వీరో, ఇంత పెద్ద గుంతదో వీరో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.